ओम साई राम। जय महालक्ष्मी देव्यै नमः। ओम नमो वेंकटेशाय। लक्ष्मी नारायणाय नमः। ओम नमः शिवाय। हर हर महादेव शंभो शंकर पार्वतीपते। ఇవాళ అద్భుతంగా చూడండి ఈ దృశ్యాన్ని. ఇది కొల్హాపురం మహాలక్ష్మి టెంపుల్ యొక్క శిఖర దర్శనం. ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతోందో ఈ కొల్హాపూర్ మహాలక్ష్మి టెంపుల్ దర్శనం ఉదయాన్నే చేసుకున్నాం. ఉదయాన్నే చేరాము, దర్శనం చేసుకున్నాము. అలాగే మళ్ళీ ఇప్పుడు సాయంత్రం కూడా మంచిగా దర్శనం అయ్యింది. అమ్మవారి అనుగ్రహంగా ఆ పూజారి చేతిలో దండని పెట్టాడు. ఎంతో సంతోషంగా అనిపించింది. కొల్హాపురి మహాలక్ష్మి టెంపుల్లో మరి ఇది శక్తిపీఠం కూడా. సతీదేవిని ఆవిడ అని విష్ణుమూర్తి ఖండించినప్పుడు ఆవిడ కన్నులు ఇక్కడ పడ్డాయని చెప్తారు. అలాగే మహాలక్ష్మిని ఇక్కడ కరవీరవాసిని అని కూడా అంటారు. ఎందుకంటే ప్రళయకాలంలో శివుడు మొత్తం రుద్రుడు అంతా ముంచేస్తున్నప్పుడు సముద్రంలో ఆ సమయంలో అమ్మవారు తన చేత్తోటి, కరము అంటే చెయ్యి, ఆ చేత్తోటి ఆవిడ మళ్ళీ ఈ ఆలయాన్ని పైకెత్తిందట. అందుకని కరవీరవాసిని అని కూడా ఆవిడకి పేరు వచ్చింది. అలాగే మరి పురాణాల ప్రకారం శివుడు ఈ కాశీకి వెళ్ళలేని వారు ఇక్కడికి వచ్చి దర్శిస్తే అమ్మవారిని కాశీకి వెళ్ళిన ఫలితం కలుగుతుందని కూడా చెప్పినట్లుగా చెప్తారు. అలాంటి పుణ్యక్షేత్రం ఇవాళ మార్గశిర మాసంలో మరి అనుకోకుండా షిరిడీకని ప్రయాణమై మరి కొల్హాపూర్ కూడా దారిలో రావడం జరిగింది. అటు పూణే నుంచి వెళ్ళి చాలా ఆనందంగా ఉంది, అద్భుతంగా ఉంది. ఈ ఆనందాన్ని అందరితోటి పంచుకోవాలని ఈ వీడియోని చేస్తున్నాను. అదిగోండి, అది ద్వారం అక్కడి నుంచి రావడం జరిగింది. ప్రాంగణంలో ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతోంది. నిత్య కోలాహలంగా, మార్గశిర మాసం కదా, చాలా రష్గా ఉంది. ఉదయం కూడా గంటన్నర పట్టింది క్యూలో. మళ్ళీ ఇప్పుడు కూడా అదే సమయం పట్టింది. ఉదయం కన్నా ఇప్పుడు క్యూ లైన్ చాలా ఎక్కువగా ఉంది, రద్దీగా ఉండేది. అయినా అమ్మవారి అనుగ్రహంగా ఆవిడ తరఫున మరి పూలదండని పూజారి అందించాడు. చాలా చాలా సంతోషంగా అనిపించింది. నేను నా భార్య ఇద్దరం మంచిగా దర్శనం చేసుకున్నాం. ఆవిడకి కూడా ఒక కమలాపూలు చేతిలో పెట్టాడు. భగవద్ అనుగ్రహం కలిగింది. అందరికీ ఇలాగే అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ, ఆ మహాలక్ష్మి కటాక్షం అందరికీ ఉండాలని కోరుకుంటూ, జై మహాలక్ష్మీ దేవ్యై నమః. లక్ష్మీనారాయణాయ నమః.